ఇంట్లో ఉంది ఎవరో ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న చాలు మనసులో ఒక రకమైన భయాన్ని పుట్టించడానికి. వెన్నులోంచి ఒక వణుకొస్తుంది గదా. ఈరోజు మనం ఒక చిన్న కానీ భలే పవర్ఫుల్ హారర్ కథను తీస్తుద్దాం. అసలు రెండు వాక్యాలు మనల్ని ఎలా ఇంతలా భయపెట్టగలవు? ఆ భయం వెనకున్న అసలు మ్యాటరేంతో ఇప్పుడు తెలుసుకుందాం. అస్సలు భలే భయంకరమైన హారర్ కథలు ఎక్కడ మొదలవుతాయో తెలుసా? మనకు బాగా అలవాటైన సేఫ్ అనుకునే చోట్లోనే. అన్నీ నార్మల్గా ఉన్నట్టనిపిస్తుంది, కానీ అసలు భయానికి పునాది పడేది అక్కడే. సరే, ముందుగా సీన్ సెట్ చేద్దాం. సమయం రాత్రి. హారర్కి ఇది పర్ఫెక్ట్ టైం కదా. చీకటి అంటేనే ఎప్పుడూ ఏదో తెలియని భయం, అదేదో తనలో దాచుకున్నట్టుంటుంది. ఇక మన మెయిన్ క్యారెక్టర్ రియా, తను ఇంట్లో హాల్లో ఉంది. అంతా ప్రశాంతంగా కామ్గా ఉంది. ఇప్పటికైతే అంతా నార్మల్గానే ఉంది. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన డీటెయిల్ ఉంది. తని ఇంట్లో ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నామంటేనే ఒక రకమైన అభద్రతాభావం మొదలవుతుంది. అదే ఇక్కడ కీలకం. సో చూసారా ఇక్కడ సెటప్ ఎలా ఉందో? మనందరికీ సేఫ్ అనిపించే సొంత ఇల్లు, కొంచెం భయం కలిగించే రాత్రి సమయం, ఇక ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి. ఈ మూడు కలిస్తే పర్ఫెక్ట్ హారర్ సెటప్ అనమాట. కథలో రాబోయే డిస్టర్బెన్స్ కోసం మనల్ని రెడీ చేస్తున్నాయి. ఇంత ప్రశాంతంగా ఉన్న సీన్ని డిస్టర్బ్ చేస్తూ ఇప్పుడొక సంఘటన జరగబోతోంది. కథను ముందుకు తీసుకెళ్లే అసలైన కిక్ స్టార్ట్ ఇదే. స్టోరీ టెల్లింగ్లో దీన్నే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కథలోని అస్సలు కాన్ఫ్లిక్ట్ని స్టార్ట్ చేసే ఆ ఒక్క సంఘటన అన్నమాట. ఈ కథలో అది ఒక ఫోన్ కాల్. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, రియా వాళ్ళ అమ్మ. అంటే ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన, సేఫ్ అని ఫీలయ్యే వ్యక్తి నుంచి ఆ కాల్ వస్తోంది. ఫోన్లో వాళ్ళమ్మ అంటోంది, నేను ఇంటికి రావడం కుదరదు, డోర్స్ అన్ని లాక్ చేసుకుని పడుకో. వినడానికి చాలా నార్మల్గా ఉంది కదా. ఒక తల్లి కూతురికి చెప్పే జాగ్రత్తలాగే ఉంది. అయితే ఇది నిజంగా జాగ్రత్త కోసం చెప్పిన మాటేనా, లేక ఇంకేదైనా హెచ్చరిక ఇందులో దాగుందా? ఇక్కడనుంచే మనస్సులో అనుమానం మొదలవుతుంది. ఇప్పుడు రాబోతోంది అసలైన ట్విస్ట్. కథను మొత్తం తలక్రిందులు చేసే ఆ భయంకరమైన నిజం. ఇప్పటివరకు మనం నమ్మిన రియాలిటీని ఒక్కసారిగా పగలగొట్టే మూమెంట్. ఫోన్లో ఆ మాటలు వినగానే రియాకి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకలా? అసలు కారణమేంటి? టెన్షన్ పీక్స్కి వెళుతోంది. ఎందుకంటే వాళ్ళమ్మ అప్పటికే ఇంట్లో వంటగదిలో వంట చేస్తోంది. బూమ్! ఈ ఒక్క వాక్యంతో కథలో ఉన్న ప్రతీదీ, మొత్తం సిచ్యువేషన్ అంతా బారిపోయింది. ఇదే అసలైన క్లైమాక్స్. ఒకేసారి రెండు నిజాలు. ఫోన్లో మాట్లాడుతున్న అమ్మ, ఇంట్లో వంటగదిలో ఉన్న అమ్మ. ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యం? ఈ అసాధ్యమైన పరిస్థితే అసలైన భయాన్ని పుట్టిస్తుంది. అసలు ఈ ఎండింగ్ ఎందుకంత పవర్ఫుల్గా అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే కథ ఇక్కడ ముగిసిపోలేదు. అసలైన భయం ఇప్పుడే మొదలవుతుంది. ఆ క్లైమాక్స్ తర్వాత రియా పరిస్థితేంటి? భయంతో గజగజ వణికిపోతోంది. ఆ షాక్ నుంచి తను తేరుకోలేదు కూడా. ఈ కాంట్రడిక్షన్ని ఒక్కసారి చూడండి. ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి, ఇంట్లో వంట చేస్తున్న వ్యక్తి, ఇద్దరూ అమ్మా అని చెప్పుకుంటున్నారు. ఒకరు బయట ఉన్నారు, ఇంకొకరు లోపల ఉన్నారు. బయట ఉన్న వ్యక్తి డోర్స్ లాక్ చెయ్యి అంటోంది. కాని లోపల ఇంకొకరున్నారంటే డోర్స్ అప్పటికే తెరిచే ఉన్నాయని అర్థం. ఏది నిజం, ఏది అబద్ధం? రెండూ ఒకేసారి నిజం కాలేవు. అసలీ కథ ఎందుకింత భయపెడుతుందంటే, మనకు అత్యంత సేఫ్ అనిపించే ఇంటినే అన్సేఫ్ చేసేసింది. మన ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మే అమ్మ అనే కాన్సెప్ట్నే ప్రశ్నార్థకం చేసింది. అంటే మనల్ని కాపాడాల్సినవే మనల్ని భయపెడితే ఎలా ఉంటుంది? ఈ కథ మనకి ఏ సమాధానం ఇవ్వదు. ఆ భయాన్ని పూర్తిగా మన ఊహకే వదిలేస్తుంది. అందుకే ఇది మనల్ని అంతలా వెంటాడుతుంది. చివరిగా మనల్ని వెంటాడే ప్రశ్న ఒక్కటే. సరే, ఒకవేళ వంటగదిలో ఉన్నది నిజంగానే రియా వాళ్ల అమ్మ అనుకుందాం. అప్పుడు ఫోన్ చేసిందెవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఆ దొరకని సమాధానమే అసలైన భయం.